సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్ ఉద్దేశించి సవాల్ చేశారు. ఆయన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాతే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఏ ఊళ్ళో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉంటుందో ఆ ఊళ్ళోనే మేము వెళ్ళి పోటీ చేస్తాము. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న చోట దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మీరు పోటీ చేయండి. ఇందిరమ్మ ఇల్లు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మేము పోటీ చేస్తాము. ఈ రకమైన సవాల్కి మీరు సిద్ధమా అంటూ స్వీకరించాలంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఈరోజు నారాయణపేట జిల్లాలో జరిగినటువంటి ఒక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తూ ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి వస్తే కనుక కాంగ్రెస్ పని అవుట్, కాంగ్రెస్ పని అదవుతుంది, కాంగ్రెస్ పని ఇదవుతుందని చెప్పి కూడా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి సవాల్ అనేది మరి బీఆర్ఎస్ ఏ రకంగా స్వీకరిస్తుందో చూడాలి. గతంలో కూడా ఇదే మాదిరిగా అనేక సవాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఏ ఒక్క దాన్ని కూడా పూర్తిగా అంటే ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో ఏదో ఒకటి మాట్లాడినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ అంత మేరకు సవాళ్ళనైతే స్వీకరించిన దాఖలాల్లో మరి నిజంగానే కనుక పరమావధిగా తీసుకుంటే ఇందిరమ్మ ఇల్లు దాదాపుగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఉంటుంటుంది. బహుశా 2004, 2009 రెండుసార్లు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మెజారిటీ గ్రామ పంచాయతీలో కూడా ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఇందిరమ్మ ఇండ్ల పేరిట మరోసారి పేద ప్రజలకి సొంత ఇంటి కళ నిజం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మనం చూస్తే కనుక అంతటి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం సక్సెస్ కాలేకపోయింది. పెద్ద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోయారు. సో ఈ రేవంత్ రెడ్డి సవాల్ని బీఆర్ఎస్ ఎలా తీసుకుంటారో చూడాలి. ఒకసారి ఎంతకంటే ముందు మనం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి 3,500 కాదు, అవసరమైతే 5,000 ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 5 లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇలా ఉచితంగా ఇస్తున్నాం. నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావు 10 ఏళ్ళని నేను అడుగుతున్నా. సంవత్సరంలో 5 లక్షల ఇండ్లు మేము ఇస్తాం. ఆనాడు 10 ఏళ్ళ 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చినాం. నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నాను. చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు దమ్ముందా? నేను సూటిగా సవాలు విసురుతున్నా. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సవాలు విసిరమని చెప్తున్నా. మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ తోడు పోటీ చెయ్యాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు. నువ్వేం చేసినావు, మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లోనే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న స్థానిక ఎన్నికల్లో మీరు కూడా మా సవాల్ని స్వీకరించండి. మీరు డబుల్ బెడ్రూమ్ అంటూ అన్నారు కాబట్టి ఏ ఊర్లో అయితే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో మీరు అక్కడ పోటీ చేయండి అంటూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ని ఉద్దేశించి ఈ సవాల్ చేశారు రేవంత్ రెడ్డి. మరి నిజంగా ఇదే పరమావధిగా తీసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇల్లు అనేది గతంలో 2004, 2009లో 2 సార్లు అధికారంలో కాంగ్రెస్ పార్టీ పేదవారికి సొంత ఇంటికలు నెరవేర్చే ప్రయత్నంలో ఇందిరమ్మ ఇల్లు దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా పేదవాళ్ళందరూ కూడా ఇచ్చే ప్రయత్నమే చేసింది. కనీసం ఒకటైనా ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది ఒక గ్రామంలో. కానీ డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే అంతటి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. నిజంగానే రేవంత్ రెడ్డి సవాల్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఏంటి ఈ సవాల్ని బీఆర్ఎస్ ఎలా తీసుకునే అవకాశం ఉంది? ఇందిరమ్మ ఇల్లున్న చోటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఉన్న చోట బీఆర్ఎస్ పోటీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ నారాయణపేటలో జరిగినటువంటి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమైంది. తర్వాత 4 పథకాలు కొత్తగా ఆవిష్కరించిన తర్వాత వాటి ఇంప్లిమెంటేషన్ కోసం కాస్త ముందుకు వెళ్తా ఉన్నారు. తర్వాత బీసీ కులగణనకు సంబంధించి మిగిలిపోయినటువంటి 3.1% సంబంధించి రీసర్వే చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కాస్త డిలే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరొకసారి స్థానిక సంస్థల అంశాన్ని చర్చనీయాంశం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు ఎన్నికల కోడ్ ఉంది. ఇక్కడ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో. అందుకని మహబూబ్ నగర్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈరోజు నారాయణపేటలో ఆయన స్కీమ్ ఓపెన్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో మొదటి విడత కిందగా వారందరికీ ₹1,00,000 జమ చేస్తారు బెనిఫిషియరీ అకౌంట్ లో బేస్మెంట్ పడగానే. సో ఈ సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ కు ఛాలెంజ్ ఇస్తున్నారు. ఆ ఛాలెంజ్
ఇందిరమ్మ ఇల్లు ఉన్నటువంటి గ్రామంలో మేము పోటీ చేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి గ్రామాల్లో మీరు పోటీ చేయండి అంటూ కేసీఆర్ కి డైరెక్ట్ గా కేటీఆర్ కి సవాల్ విసిరారు. ఈ సవాల్ పైన బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. సో ఈ అంశం మరొకసారి లేవనెత్తడానికి రీజన్ ఏంటంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కంటే ముందుగానే ఈ జిల్లాలో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ లో కనుక ప్రాజెక్ట్స్ ఓపెన్ చేస్తే మిగతా జిల్లాలో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎన్నికల కోడ్ అయిపోగానే మాకు నిధులు మంజూరు అవుతాయి, 5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి బెనిఫిషరీ అకౌంట్ లో పడే అవకాశం ఉంటుందనేటువంటిది ప్రజలు భావించే పరిస్థితులు ఉంటాయి. అందులో భాగంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి దానిలో మొత్తం 4,50,000 ఇల్లు మొదటి సంవత్సరం మొదటి దఫాలో నిర్మించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. దాంట్లో మొదటి దఫా కింద నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాంట్లో ఆ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం సొంత జాగా ఉన్నటువంటి వారి కోసం 5 లక్షల రూపాయలు ఇమీడియట్లీ మంజూరు, సొంత జాగా లేనటువంటి నిరుపేదలకి జాగా కూడా ప్రభుత్వమే చూపించి తర్వాత ఇంటి నిర్మాణానికి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకొక స్టెప్ ముందుకు వేస్తూ ముఖ్యమంత్రి ఈరోజు 3,500 కాదు, నియోజకవర్గానికి అవసరమైతే 5,000 ఇళ్లను మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చేస్తూనే ఈ ఛాలెంజ్ విసిరారు. చూడాలి బీఆర్ఎస్ ఎట్లా రియాక్షన్ ఇస్తుందో, దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతుందో. సో నిజంగా ఎందుకంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ఉండేవి, ప్రతి ప్రాంతంలో ఉండేటివి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వ్యాఖ్య చేశారు. తర్వాత డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ హయాంలో నిర్మించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మంజూరు చేశారు, కొంతమందిలో వాళ్ళందరికీ చేరవేశారు, వారికి కీస్ ఇచ్చారు, ఇంట్లోకి వెళ్లారు కొంతమంది. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ కట్టి అలాగే ఉండిపోయాయి, శిథిలావస్థలోకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. తర్వాత నిర్మాణ లోపాలు ఉన్నాయి, నాణ్యత లోపాలు ఉన్నాయి. వాటికి సంబంధించి వారి అనునయులకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారికి ఇచ్చారు అనేటువంటి అపవాదం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎట్లా దీన్ని కౌంటర్ ఇస్తుందో చూడాలి, ముఖ్యమంత్రి ఛాలెంజ్ ని ఎట్లా స్వీకరిస్తుందో చూడాలి. రైట్ మధు. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి సవాల్ చేసినటువంటి వ్యాఖ్యని బీఆర్ఎస్ పార్టీ ఎలా తీసుకుంటుందో చూడాలి. ఇందిరమ్మ ఇల్లు దాదాపుగా ప్రతి గ్రామ పంచాయతీ కనీసం ఒక ఇల్లైనా ఉంటుంటుంది. ఆ విధంగా గతంలో 2 సార్లు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఇంప్లిమెంట్ చేయగలిగింది. కానీ 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం క్షేత్రస్థాయిలో డబుల్ బెడ్రూమ్ లేని అంతర్స్థాయిలో అమలు చేయలేకపోయింది, అంతర్స్థాయిలో సక్సెస్ చేయలేకపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఒక రకంగా ఏం చెప్తున్నారంటే ప్రతి గ్రామంలో మేము పోటీ చేసేందుకు మాకు ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక ఐకానిక్గా ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఆ స్థాయి లేదని చెప్తున్నారు. కానీ ఇంకా కూడా గత 2 సార్లు 2004-9లో వచ్చినటువంటి ఆ ఇందిరమ్మ ఇల్లుని ఇంకా పరమావధిగా వాటిని గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చేటువంటి ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ప్రజలు ఓట్లు వేస్తారా అంటే బహుశా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ పనితీరును బట్టి కొంత అంచనా వేసి ఆ రకంగా ఓట్లు పడే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమాయత్తం అవుతున్నాయి ప్రభుత్వాలు, అట్ ది సేమ్ టైం అటు పార్టీలు కూడా. సో మీరేమనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఉండబోతోంది? మీ మద్దతు ఎవరికనేది